నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. శ్రీరెడ్డి వైసీపీకి లాస్ట్ లవ్ లెటర్ రాశారు. చాలా ప్రేమతో, మొత్తం పార్టీ క్యాడర్కి, పార్టీ నాయకత్వానికి చాలా ప్రేమతో, అభిమానంతో ఆవిడ అడ్రస్ చేస్తూ రాసిన లెటర్ కంటెంట్ ఏంటంటే, గేదె ఒట్టిపోయింది కదా అని వదిలేస్తున్నారు చూసారా, చాలా తప్పు, చాలా తప్పు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంది. సైమల్టేనియస్ ఒక లెటర్ రాస్తూ ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కళ్ళెంబడి నీళ్లు పెట్టుకున్నారు శ్రీరెడ్డి గారు. గద్గద స్వరం అంటారు చూసారా, అట గొంతు జీరబోవటం అంటారు చూసారా, కరెక్ట్గా అట్లానే మాట్లాడింది. ఆర్పి ఒక ఆయన ఉన్నాడు కదా, తెలుగుదేశం యాక్టివిస్ట్, ఏది పడితే అది మాట్లాడేసి రోజా గారి కొవ్వు కలిసిందేమో తిరుపతి శ్రీవారి లడ్డూలో అని మాట్లాడిన ఆయన, అలాగే అనూష ఉండవల్లి, ఇంకా గాయత్రి, ఇంకా 2-3 పేర్లు చెప్పారు ఆవిడ, స్వాతిరెడ్డి గారు. ఇలా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, దుర్మార్గుడు అని దూషిస్తూ మాట్లాడి వాళ్ళు ఎలాంటి ప్రమోషన్ ఆ పార్టీలో పొందారో, అలాగే అందరికన్నా ఎక్కువ ప్రమోషన్ పొందింది వంగలపూడి అనిత గారు. కత్తెర్లు అని మాట్లాడి ఆవిడ జగన్మోహన్ రెడ్డిని పేకాట ఆడితే హోంమంత్రి అయిందని కూడా ప్రస్తావిస్తూ, ఇంత చేసినా తనకి పార్టీలో ఎందుకు గుర్తింపు రాలేదు జగనన్నా అని చెప్పి చాలా ఆవేదనగా ఆవిడ ప్రశ్నించింది. ఆవిడ లెటర్ కాపీ కూడా అలికేసినట్టు అయిపోయింది. అది చదవటానికి ప్రయత్నిస్తే కుదరట్లా. బహుశా ఆ లెటర్లు కూడా తడితోటి, ఆవిడ కన్నీళ్ల తడితోటి అక్షరాలు తడిసిపోయి అలికేసినట్టు అయ్యాయేమో మనకు అర్థం కావట్లా. సరే, ఏదైతేనే మనలాంటి అర్థం కాని అజ్ఞానుల కోసం అని చెప్పేసి ఆవిడ మళ్ళీ వీడియో కూడా రిలీజ్ చేశారు. చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని XXX సోప్తో కడిగేశారు. అన్నా, మీరు ఓడిపోయిన తర్వాత కూడా నేను చాలాసార్లు ఫోన్ చేశాను, పార్టీలో కనీసం ఇప్పుడైనా చేర్చుకోండి అని. రెస్పాండ్ కాలేదట, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలేదట. సరే, జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ అంటే అందరి దగ్గర ఉండే అవకాశం లేదు కాబట్టి వారి కోటరీలో కీలకమైన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నెక్స్ట్ ఇన్ కమాండ్ జూనియర్ సజ్జల భార్గవరెడ్డి గారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉన్న దేవేందర్ రెడ్డి గారు, ఇంకా పలువురు రెడ్లు, వీళ్ళందరికీ ఆవిడ ఫోన్లు చేస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు రెస్పాండ్ కాలేదట. కిరాకార్పి ఎలాంటి సంబోధన చేశాడు, అనూష ఉండవల్లి ఎలాంటి సంబోధన చేసింది జగన్మోహన్ రెడ్డిని, సైకో అని, దుర్మార్గుడని, ఇక రకరకాలు దుర్భాషలు, కొన్ని చెప్పగలిగినవి, కొన్ని చెప్పలేనివి, చాలా వరకు చెప్పలేనివి. అనూష ఉండవల్లి, అలాగే స్వాతిరెడ్డి, వీళ్ళందరూ అని ప్రస్తావన చేస్తూ, నేను కూడా పార్టీ కోసం అలాగే చేశా కదా, నన్ను ఎందుకు పట్టించుకోలేదు, మీకో దండం, మీ పార్టీకో దండం, అలాగే జగనన్నకో దండం అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది చూసారా. మొత్తానికి ఏంటంటే అది పెద్ద వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. శ్రీరెడ్డి ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆవిడ పార్టీలో ఉన్నా లేకున్నా తన చుట్టూ వైసీపీ రాజకీయాన్ని నడుపుకునే స్థాయికి ఈరోజు వచ్చింది. పవన్ అన్నా క్షమించు, లోకేష్ అన్నా క్షమించు, చంద్రబాబు గారు క్షమించండి, పెద్ద మనసు చేసుకోండి, నేను తప్పు మాట్లాడాను, నేను దుర్భాషలాడాను, లేకపోతే బూతులు మాట్లాడాను, అవన్నీ మనసులో పెట్టుకోమాకండి, వేధింపులు ఆపండి, మీరు యుద్ధం చేస్తే సాటి రాజుతో చేయండి, భటులతో చేయమాకండి అని చెప్పి అంతకుముందు ఇంకో లెటర్ రాసింది. మొత్తానికి ఏంటంటే ఆవిడకి ఒక ఫ్రైటనింగ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయారు శ్రీరెడ్డి గారు. ఎలాగా, తనకి మళ్ళీ 41A నోటీస్ పంపిస్తారేమో, చెన్నై నుంచి మళ్ళీ గుర్రం వేసుకొని వచ్చేసి పోలీసుల ముందు హాజరైతే ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో అనే వేదన అయితే ఆవిడని వెంటాడుతుంది. అంటే ఒక రకమైన సానుభూతిని గ్యార్నర్ చేసే వ్యవహారం ఆవిడ నడుపుతుంది, మైండ్ గేమ్ ఆడుతుంది. అంటే తప్పు చేస్తే తప్పు చేశాను అని ఓపెన్గా ఒప్పుకుంటం ద్వారా తాను నిబద్ధతతో వ్యవహరిస్తున్నాను అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వైసీపీకి లాస్ట్ లెటర్ రాసింది. దాన్ని లవ్ లెటర్ అని అనుకోవాలి, ప్రేమలేఖే. మరి ఆ పార్టీని ఆమె అంతగా ప్రేమించింది. జగనాన్ని అలా గుండెల్లో పెట్టుకొని ఆవిడ ఆయనకి పెట్టని కోట మాదిరి, రక్షణ కవచం మాదిరి ఆయన కోసం ఏం మాట్లాడకూడదో అన్నీ మాట్లాడేసింది. సరే, దాని మీద తర్వాత రిపెంట్ అయింది. తప్పేం లేదండి, తప్పు చేసి తర్వాత పశ్చాత్తాపడటం అనేలాగా జనాలకు ఒక మంచి ఇంప్రెషన్ కలిగించడం కోసం ఆవిడ చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయింది. శ్రీరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక పార్టీని అభిమానించడంలో తప్పులేదు, ఆ పార్టీ కోసం మాట్లాడటంలోనూ తప్పులేదు. కాకపోతే తప్పుడు మాటలు మాట్లాడటం ద్వారా మీరు ఇబ్బంది పడ్డారనే విషయం మీరు గుర్తించారు. అది ఒక వెల్కమింగ్ డెవలప్మెంట్, ఆహ్వానించదగిన పరిణామం, మంచిదే.
మీరు మంచి పనే చేశారు. బట్ అలాగని తెలుగుదేశం పార్టీనో జనసేనో లేకపోతే కూటమి ప్రభుత్వమో మీ పట్ల సాఫ్ట్గా వ్యవహరిస్తుందని అయితే జనం అనుకోవటల్లా. మీరు మీరు మెన్షన్ చేసిన కిరా కార్పి లేకపోతే గాయత్రి, అనూష ఉండవల్లి, వంగలపూడి అనిత, స్వాతిరెడ్డి వాళ్ళ వైపు నుంచి ఉన్న వేదన కూడా మీరు గమనించండి. వాళ్ళని ఏ రకంగా ట్రోల్ చేశారు, ఎన్ని రకాల మాటలు మాట్లాడారు, ఎంత గుండె దిటవు చేసుకొని ఆ మహిళా లోకం మరి రెస్పాండ్ అయింది. వాళ్ళు కూడా ఇన్నాళ్ళు ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. మీరు అంటారు కదా మీకు కుటుంబం ఉంది అంటే పెళ్లి పెటాకులు లేకపోవచ్చు, కానీ నాకంటూ ఒక కుటుంబం ఉందని, ఆ కుటుంబానికి ఏదో ఇబ్బంది కలుగుతోందని ఈరోజు మీరు ఎలా తెర ముందుకు వచ్చారో, గడిచిన 5 ఏళ్లుగా వాళ్ళు పర్సనల్గా హ్యూమిలియేట్ అవుతూ వాళ్ళ కుటుంబాలకు సమాధానాలు చెప్పుకుంటూ నలిగిపోతూ సమాజం వారి పట్ల చేస్తున్న ఒక కొన్ని అవహేళనాపూరిత వ్యాఖ్యల్ని దిగమింగుకుంటూ వారెలా రెస్పాండ్ అయ్యారో మీరు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మీకు సానుభూతి కోసం గార్నర్ చేయడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నం ఇవాళ మొదలెట్టారో వాళ్ళు మొదలెట్టారు. సో పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే వాళ్ళల్లో మంచి పొజిషన్ ఎవరికి దక్కిందంటే వంగలపూడి అనిత గారికి దక్కింది. సరే, ఆవిడ లా అండ్ ఆర్డర్ మినహాయించి హోంమంత్రి, అదేదో చెప్తారు కదా, అది మినహాయించి కన్యాదానం అన్నట్టు ఆవిడకి ఉండాల్సిన ఆ లా అండ్ ఆర్డర్ మినహాయించి మిగిలినంతా ఇచ్చేశారు. హోంగార్డుల వ్యవహారాలు లేకపోతే ఇతరత్ర సమీక్షా సమావేశాలు పెట్టుకొని అధికారుల మీద హుంకరించటాలు వరకే ఆవిడ పరిమితం. సరే, ఏదైతేనే ఒక హోదా, ఒక ప్రోటోకాల్, ఆమె ముందు ఒక కాన్వాయ్, వెనకాల మళ్ళీ సెక్యూరిటీ, వెనకాల ముందర పైలట్, వెనకాల కాన్వాయ్, ఇవన్నీ ఉంటాయి. అలాగే మిగిలిన వాళ్ళకి కూడా దక్కుతాయేమో. మరి మీరు 5 ఏళ్ళు కష్టపడ్డారు కదా, 5 ఏళ్ళు ఏంటి 10 ఏళ్ళు కష్టపడ్డారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మీరు మోసారు కదా, సానుభూతి పరురాలని మీరు చెప్పుకున్నారు కదా, మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారా ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరే అన్నారు ఆ వీడియోలో మాట్లాడుతూ, మీరేమన్నారు, నేను మాట్లాడిన వీడియోలు వైసీపీకి అనుకూలంగా తీసుకెళ్ళి సోషల్ మీడియాలో మీరు పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఎన్నడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి, అమ్మా శ్రీరెడ్డి నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు, ఇరగదీసి చేస్తున్నావు, ఇలాంటి చెల్లెలు ఉండాలి అని అన్నారు ఆయన? అనలేదే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారా? అనలేదే. ఇంకా ఎందుకండి మీకు తాపత్రయం? వాళ్ళకి లాస్ట్ లవ్ లెటర్ అని చెప్పేసి అంటే మీరు అనలేదులేండి. బట్ మీకేంటంటే నిందాస్తుతి అంటారు దీన్ని. అంటే వాళ్ళతోటి మీకు అసోసియేషన్ ఉండాలి పార్టీతోటి, కానీ నిందించాలి. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీకున్నది ఐడెంటిటీ క్రైసిసా లేకపోతే వైసీపీని వదిలించుకోవాలన్న భావన? ఏదో దాని మీద క్లారిటీ ఇచ్చేయండి. మిగిలిన అంశాల జోలికి నేను వెళ్ళటలేదు. ఎందుకంటే మీరు ఒక కమిటెడ్ సోల్ మాదిరి పని చేశారు వైసీపీకి. బట్ ఆ రకమైన రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి లేనప్పుడు మీరు ఇంకా తపన పట్టం ఎందుకు? మొత్తం కన్నుపోయేంత కాటుగా పెట్టుకోవటం దేనికి? ఆలోచించుకోండి అండ్ రివ్యూ చేసుకోండి శ్రీరెడ్డి గారు. తక్షణం మీకు సినిమాలు కావాలా లేకపోతే రాజకీయాలు కావాలా అది కూడా తేల్చుకోండి. ఎలాగో మీరు అపాలజీ చెప్పేశారు, గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుందా చేయదా అనే విషయం పక్కన పెడితే జనాల్లో సానుభూతిని మాత్రం మీరు సంపాదించుకోగలిగారు.